వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, పేదవాళ్ళ ఇళ్లలో వెలుగులు ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి అని పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందించింది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు ఉచిత వైద్యానికి అందించింది. ఇవాళ ఇదే కాదు, ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి ఆత్మ గౌరవం, ఇందిరమ్మ ఇల్లు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇల్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పేదవాళ్ళకి ఇవ్వడానికి మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేను ఇవాళ గర్వంగా నెహ్రూ పార్కులో నిలబడి చెప్పదలుచుకున్నా, 3 నెలలలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబం సభ్యులలో సంతోషాన్ని చూసి ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఇచ్చినాం. ఇదే కాదు మిత్రులారా, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి బలైన వర్గాల జనాభాను లెక్కగట్టి కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచి వాళ్లకు నిధులు పెంచాలన్న డిమాండ్ ఉంటే, నేను ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన వెంబడే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మంత్రివర్గంలో ఆమోదింపజేసి అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టడానికి నిర్ణయాలు తీసుకున్న మిత్రులారా, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పెట్టేగిపోతుంటే గంజాయి డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపి తాత తీసి ఇవాళ ఒక్కనొక్కని బొక్కలేసే పని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను తెలంగాణలో ఉన్న కేడి దిగిపోమ్మని అంటున్నాడు. కేడి అంటే ఎవరో కాదు, కేసీఆర్. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4,000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో తిరిగిన రాహుల్ గాంధీ దేశం కోసం వాళ్ళ తండ్రి, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాత స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం. రాహుల్ గాంధీ ఏమో 40 సీట్లు గెలుస్తాడంట, నరేంద్ర మోడీ 400 సీట్లు గెలుస్తాడట. ఇదేనా నీ నీతి, నీ జాతి అని చెప్పి చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. నీ బిడ్డ బెయిల్ కోసం నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బీజేపీ నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మోడీ కేడీ వేరు కాదు, బొమ్మ బొరుసు, నానానికి ఒకవైపు బొమ్మ ఇంకొక వైపు బొరుసు అంటే ఒకవైపు మోడీ ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ కేసిన బీజేపీ కేసిన ఒక్కటే, బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గతంగా బీజేపీని గెలిపించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే ఇవాళ మీ సమస్యలు తెలిసినోడిగా, మీ సమస్యల్ని పరిష్కరించే వాడిగా నేను కూడా మీ సోదరుడిగా, మీ అన్నగా, మీ బిడ్డగా నిజామాబాద్ రైతాంగం సమస్యల్ని పరిష్కరించడానికి, మీరు పండించే చెరుకు పరిశ్రమను తెరవడానికి, గల్ఫ్ కార్మికులను ఆదుకోవడానికి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యడానికి నేను అండగా నిలబడతా.